ప్రైజ్ ది లార్డ్ అండి. నేటి దిన వాక్యం కీర్తనల గ్రంథం 68వ కీర్తన 19వ వచనం. ప్రభు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడకు దేవ, నిత్యుడకు దేవ, ప్రభు మరి ఈ వాక్య మర్మములను మేము పూర్తిగా అర్థం చేసుకున్నటకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు స్తుతినందునుగాక అంటున్నాడు. అదేవిధంగా ఏ రోజంట అనుదినము కూడా ప్రభు స్తుతినందునుగాక అంటున్నాడు. అంటే ప్రతిరోజు ప్రతి క్షణం మన భారము మోయువాడు, మన బాధలను, మన కష్టము, మన శ్రమను, మన బాధ్యతలన్నిటినీ దేవుడు మోయగలడని మనం నమ్మాలి. ఇక్కడ అదే వివరిస్తుంది. ఆయన మా భారమును భరించుచున్నాడు అని. ఆ విధంగా దేవుడు మన ప్రతి భారమును భరించగల సమర్థుడు. రక్షణకు దేవుడు, మన జీవితాన్ని, మన ఆత్మను, మన పాపాల నుండి రక్షించే దేవుడు. దీని ఆధారంగా ఈ వాక్యం మన జీవితంలో దేవుని స్థానం ఎంత గొప్పది చేస్తుందో తెలుసుకోండి. ఇది మన భయాలకు, ఒత్తిడులకు, బాధలకు, నిస్సహాయతకు ప్రతిరూపంగా నిలుస్తుంది. చూడండి, వ్యక్తిగత జీవితంలో మనం చూసుకున్నట్టయితే శ్రీమతి రేఖ అనే ఒక మహిళ ఉంది. రేఖ గారు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళ. అయితే భర్త అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా ఆమె ఇంటి మొత్తం భారం మోయాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చేసాయి. ఆమెకు 2 పిల్లలు, పాఠశాల ఖర్చులు, ఆసుపత్రి బిళ్ళలు, ఇంటి అద్దె, తిండి, ఇవన్నీ కూడా ప్రతి విధమైన రెస్పాన్సిబిలిటీ కూడా ఆమె మీదే పడింది. ఒక దశలో ఆమె మానసికంగా పూర్తిగా విసిగిపోయింది. ప్రతిరోజు తల మీద పర్వతంలా ఉన్న బాధ్యతలను ఆమె మానసికంగా నలిపివేశాయి. ఒకరోజు ఆమె స్నేహితురాలు ఆమెకి చర్చికి వెళ్ళమని సలహా ఇచ్చింది. అక్కడ పాస్టర్ గారు ఈ వాక్యాన్ని చదివి అందించారు. దినదినము మన భారమును మోయు యెహోవా అయిన దేవుడు ధన్యుడు అని. ఆ పదాలు ఆమె గుండెను తాకాయి. అదే సమయంలో ఆమె లోపల ఒక ప్రశ్న రేగింది. నా బాధను దేవుడు నిజంగా మోయగలడా అని. ఆ సందేహంతోనే ఆమె ప్రార్థన మొదలుపెట్టింది. దేవా, నా భారాన్ని నీవే మోస్తున్నావని వాగ్దానం చేశావు. నేను నీ మీద ఆధారపడి నీ చేతుల్లో నా జీవితం ఉంచుతున్నాను. ఆ ప్రార్థన అనంతరం ఆమెకు ఒక ఉద్యోగ అవకాశం వచ్చింది. అది తక్కువ వేతనమే అయినా ఆమె విశ్వాసం పెరిగింది. కొన్ని నెలల్లో భర్త ఆరోగ్యం మెరుగయ్యింది. ఆమె పిల్లలు కూడా దీవించబడ్డారు. ఆమె ఎప్పుడు చెప్పే మాట, నేను కాదు, నా దేవుడే ఇదంతా కూడా మోస్తున్నాడు అని. చూడండి, దీని నుంచి దేవుడు నిజంగా ప్రతిరోజు మన భారాలను మోయగలడని నమ్మితే ఆయన శక్తిని మనం అనుభవించవచ్చు. అయితే చూడండి, మోషేని ఇశ్రాయేలు ప్రజలను నడిపించమన్న బాధ్యత మోషే మీద పెట్టినప్పుడు మోషే చేస్తున్న ప్రతి పనికి కూడా ఇశ్రాయేలు ప్రజలు సనగడం మనం చూస్తున్నాము. భయపడుతున్నారు. వారి యొక్క సనుగులు విసిగిపోయి భరించలేని స్థితికి కూడా మోషే చేరడం మనం చూస్తున్నాము. మోషే మీద ఉన్న బాధ్యత ఆలస్యం చేయకుండా వారి వనరులను తీర్చడంలో దేవునితో మాట్లాడడం, ఆ దేశానికి చేరే దారిని చూపించి ప్రతి సమయంలో కూడా ఆయన ఒంటరిగా ఉన్నట్టు అనిపించినప్పటికీ కానీ ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడు కూడా తన ప్రజలను ప్రతిరోజు మన్నాతో పోషించాడు, నీటిని అందించాడు, దారిలో కలతలన్నిటినీ కూడా తొలగించాడు. ఇది మన వాక్యం యొక్క మనం చూసినట్టయితే ఇప్పుడు చదువుకున్న ఈ వచనం ఒక ప్రత్యక్ష రూపంగా చూడొచ్చు. మనం దినదినము మన భారమును మోయు యెహోవా అయిన దేవుడు. ఈ క్రమంలో మోషే కూడా ఒక మాట అన్నాడు, దేవా, నేను ఒంటరిగా వీరిని మోయలేను అని. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 11వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడొచ్చు. నేను నీతో ఉన్నాను, ఇతర నాయకులను కూడా నీకు తోడుగా నియమిస్తానని మోషేకి దేవుడు వాగ్దానం చేశాడు. దేవునిపై ఆధారపడే జీవితం ఎలా ఉంటుందో చూడండి. ప్రతి ఉదయం ప్రారంభం ముందు ప్రార్థన, ప్రతిరోజు దేవుని వాక్యం చదవడం, ప్రార్థన చేయడం,
మరి భరించాల్సిన భారాన్ని ముందే దేవుని చేతుల్లో ఉంచడం వంటిది. ఉదాహరణకు చూడండి, దేవుడు నేడు ఎదురయ్యే ప్రతి బాధ్యతను నీ చేతుల్లో ఉంచుతున్నాను, నన్ను నీవే నడిపించు, నా బలహీనతలో నీవే నా బలమై ఉన్నావని దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించాలి. నమ్మకంతో ముందుకు సాగడం, ఎంత భారమైనా సరే దేవుడు నడిపిస్తున్నాడన్న నమ్మకంతో జీవించడం. పలుమార్లు మన బలం చాలదు, మన శరీరం, మన మనస్సు, పరిస్థితులు ఇవన్నీ కూడా విరిగిపోయినట్టుగా కనిపిస్తాయి. కానీ ఆ సమయంలో మనం ఒకే మాట గుర్తుంచుకోవాలి, దేవుడు నా భారాన్ని మోయగలడు, నేను ఒంటరిగా లేను అని. మీరు ఎప్పుడైతే పూర్తిగా ఆయన మీద ఆధారపడినప్పుడు మరి సమస్తమైన మనసుకు శాంతి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, భయం తగ్గుతుంది, ఆత్మీయ బలహీనత తగ్గిపోయి ప్రేమ, క్షమ, సమాధానం కలిగిన జీవితం ఇతరులకు ఆశ్చర్యంగా, మరి మీరు ఆశ్చర్యపోయే విధంగా మిమ్మల్ని దేవుడు నిలబెడతాడు. ఇవన్నీ కూడా మన జీవితంలో జరగాలంటే మనం చేయవలసిన పనులు కొన్నున్నాయి. మీ దినచర్య మారాలి. ప్రతి ఉదయం మీ పడక దిగే ముందు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాలి. మరి ఈరోజు దేవుడిచ్చిన వాక్యాన్ని మౌనంగా మీరు ఏ పని చేస్తున్నా పఠించడం నేర్చుకోవాలి. మీ జీవితంలో ఉన్న ఒక భారాన్ని దేవునికి అప్పగించేయండి. ఆ రోజు జీవితంలో దేవుని చేతి పని కోసం పరిశీలించండి. ప్రతిరోజు దేవునికి మరి పడుకోబోయే ముందు ధన్యవాదాలు చెప్పండి. మరి ఈ విధంగా చేసినట్టయితే మన ప్రతి విధమైన భారాలలో, శ్రమలలో, బాధ్యతలలో, ఆందోళనలలో అన్నిటికీ నీకు అప్పగిస్తున్నానని, మనమేమాత్రము ఒంటరిగా లేమని, నా ప్రతి అడుగుకు తోడుగా ఉండమని, నేను నీ మీద ఆధారపడుతున్నానని, నీవే నా రక్షణ, నా బలమని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఈ విధమైన జీవితం మొదలుపెట్టినప్పుడు మీ జీవితాలలో కలతలన్నీ తొలగిపోయి ఆశ్చర్యాలను మీరు చూడగలుగుతాడు. దేవాతి దేవుడిచ్చిన సందేశాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, నిత్యము మా భారాన్ని మోస్తున్న దేవా, నీకే స్తోత్రములు, స్తుతులు. పరిశుద్ధుడా ప్రభ, మరి ఈ భారాన్ని నిజముగా మా జీవితాలలో మేము మోయలేము తండ్రి. ఇవి మీకు అప్పచెప్తున్నాం తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరి జీవితాలలో మీరు బలమైన కార్యం జరిగించమని బతిమాలుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.